బీసీ రిజర్వేషన్‌కి 34% పెంచిన పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా బీసీలకి చట్టసభల్లో స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ని తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ తర్వాత 34% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ తరువాత ఈ బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక, బీసీలని ఏ విధంగా వంచన చేసి మనం ఇది కావాలనేటువంటి కపట బుద్ధితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఒక్కసారి అధికారాన్ని కోరి వచ్చిన వెంటనే బీసీల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కారణం ఆ రోజు 34% ఉన్న రిజర్వేషన్ని 24%కి తీసుకురావడం వల్ల 16,472 మంది బీసీ సోదరులు ఎమ్మెల్యే సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా, చైర్మన్లుగా రకరకాలుగా ఇబ్బందికి గురైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది బీసీలే. బీసీలకి 16,000 మందిని అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ ఆగస్టు 7, 1990లో విపి సింగ్ గారి ప్రభుత్వం ఆ రోజు ఆగస్టు 7వ తారీఖున ఓబీసీ రిజర్వేషన్ చట్టం చేసింది. దానికి ఆద్యుడైన బీపీ మండల్ గారు ఆగస్టు 25వ తారీఖు పుట్టినరోజు. ఇవాళ ఆగస్టు 18వ తారీఖు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు 34% రిజర్వేషన్ చట్టాన్ని ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేయడం హర్షించదగ్గ విషయం. యావత్ రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీయే కాకుండా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి హర్షధ్వానాలు, ఆ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి కార్యాలయం నందు నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరిగిందని తెలియజేస్తూ బీసీలకి ఎన్నుముక తెలుగుదేశం పార్టీ, బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీని మరొకసారి నిరూపించుకుంది. అందరికీ నమస్కారం. ఈరోజు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కేశినేని చిన్ని గారి కార్యాలయంలో నిన్న క్యాబినెట్లో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషను కల్పించడం మీద ఈరోజు ఇక్కడ ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బీసీ చైర్మన్లు, బీసీ నాయకుల తరఫున ఇవాళ పాలాభిషేకం ఘనంగా చేయడం జరిగింది. మరి మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. మరి ఆ జెండా ఎప్పుడు కూడా బీసీలకు అండదండగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. మరి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించడం అంటే అది చాలా గొప్ప విషయం. గత ప్రభుత్వంలో ఉన్న రిజర్వేషన్ని జగన్ గారు కుదించి చాలామందికి ఆ రోజున రిజర్వేషన్ల పరంగా స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. మళ్ళా ఇవాళ 34% రిజర్వేషన్ ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి, ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, యువనేత, యువగలం అధినేత, మా భవిష్యత్ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అలాగే బీజేపీ నాయకులు మాధవన్ గారికి, మరీ ముఖ్యంగా ఇంతటి కార్యక్రమాన్ని ముందు నుంచి కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టిన మా బీసీ శాఖ మంత్రులు శ్రీమతి సవితమ్మ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ తరఫున మేము శాలివాహనులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బీసీలకి రాజ్యాధికారం కల్పించాలన్నదే లక్ష్యం. ఎందుకంటే ఆ రోజున సీనియర్ ఎన్టీఆర్ శ్రీ నందమూరి తారక రామారావు గారు బీసీలకి 20% రిజర్వేషన్ కల్పించి చట్టసభల్లో స్థానం కల్పించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి బీసీలు ఎంతో అండదండగా ఉన్నారు. గత ప్రభుత్వం మీరు బీసీలు కాదు, బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బీసీలు అంటే బ్యాక్ బోన్ కాస్ట్ అని చెప్పేసి ఆ రోజున బీసీలందరినీ వంచి నడ్డు విడిచిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. కానీ ఆది నుంచి, మొదటి నుంచి కూడా బీసీలని హక్కును చేర్చుకున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి సంబంధించి రాజ్యాధికారం స్థానిక సంస్థల్లో బీసీలకి ఒక ప్రాముఖ్యత కోసం ఇవాళ మనకి 34% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు, మాన్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున బీసీలకి ఒక శుభవార్తలు అంటే 34% రిజర్వేషన్ కల్పించడం ఎంతో శుభసూచకం అని చెప్పేసి ఒక బీసీగా నేను గర్విస్తున్నాను. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 34% ఉండటం వల్ల ఎక్కువ మంది బీసీలు
అందిపుచ్చుకోవటం జరిగింది. అది గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ 24% దాన్ని కుదిర్చడం వల్ల దాదాపు 16,800 స్థానిక సంస్థల్లో మేము కోల్పోవటం జరిగింది. మళ్ళీ యథావిధిగా ఈ రోజున తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో 34% రావటం వల్ల అత్యధికంగా మా బీసీలు ఆ స్థానిక సంస్థల్లో ఎన్నిక అవటానికి మంచి అవకాశాలను కల్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, బీజేపీ ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేయర్ ఎన్నిక, ఏదైనా ఎంపీపీ ఎన్నిక, జడ్పీటీసీ జడ్పీ చైర్మన్, ఇవన్నీ ప్రత్యక్ష ఎన్నికలు అంటే డైరెక్ట్గా నేరుగా పర్సన్ ఎన్నుకోవచ్చు అనేటువంటి పద్ధతిని తీసుకొచ్చారు. దాని పట్ల ఎలా స్పందించారు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా డైరెక్ట్గానే ఉంటారు, ఇండైరెక్ట్గా ఎప్పుడు ఉండరు. యాక్చువల్గా గత దీనిలో కూడా పంచుమర్తి అనురాధ గారి విషయంలో కూడా డైరెక్ట్ ఎలక్షన్ పెట్టి ఎన్నిక చేయటం జరిగింది. ఈ లోకలోకలో ఈ లేకుండా డైరెక్ట్గా నిజమైన నికార్సైనటువంటి నాయకుల్ని ఎన్నుకోవాలన్నటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారి వ్యూహం. ఆ వ్యూహం తప్పకుండా ఫలిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అదే కరెక్ట్ అని చెప్పేసి మేము నమ్ముతున్నాం.